పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ గా బీట్రూట్ పరోటా చేశాను. చాలా ఇష్టంగా తిన్నారు. హాలిడేస్ లో ఉంటే ఏ పండుగలు ఎప్పుడు వస్తాయా అసలు అర్థమే కావట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పండుగ ఏంటి? వినాయక చవితి కదా. పెద్దగైన తర్వాత పలానా రోజు వినాయక చవితి అవును కదా అని అనుకుంటాం, కానీ చిన్నగున్నప్పుడు ప్రతి సండే నాకు వినాయక చవితియే. సండే వచ్చిందంటే చాలు మా ఫ్రెండ్స్ అందరం కలిసి మట్టి తీసుకొచ్చి గణపతిని చేసి నానా తంటాలు పడి పందిరి వేసి దేవుని అందులో నిల్చోబెట్టి ఒకరింట్లో ఊదిబస్తీలు, ఒకరింట్లో కుంకుమ, ఒకరింట్లో పసుపు ఇలా తీసుకొచ్చి మార్నింగ్ దేవుణ్ణి నిల్చోబెట్టి మళ్ళీ ఈవినింగ్ వరకు నిమజ్జనం చేసేవాళ్ళు. ఆ సండే అలా బిజీగా గడిచిపోయేది. మీలో ఎవరికైనా ఇలాంటి స్వీట్ మెమోరీస్ ఉన్నాయా? తప్పకుండా కామెంట్ చేయండి. మా చుట్టుపక్క వాళ్ళు, మా అమ్మ వాళ్ళేమో అసలు ఇలా చేయొద్దు, గణపయ్య పండుగ వస్తేనే చెయ్యాలి అని చెప్పి తిట్టేవాళ్ళు. కానీ మేము అవన్నీ పట్టించుకుంటామా? అదొక సరదా అంతే. చిన్నప్పుడు అదొక బాండింగ్ పిల్లలకి గణపయ్య అంటే. లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నట్టు గుర్తు. ఈ ఇయర్ అయితే అంత అదృష్టం లేదులేండి. ఇక్కడ ఉన్నాను కదా, పండుగలన్నీ మిస్ అయినట్టే. దసరాకు కూడా వెళ్తామో లేదో డౌట్. మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.